అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీ అందరికీ మరో కొత్త కథ చెప్పబోతున్నాను. స్వభావస్తు ప్రవర్తతే అని అంటారు పెద్దలు. అదేమిటో ఈ రోజు కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగనగా ఒక అడవిలో పులి బారిన పడిన ఒక వేటగాడు దాని నుండి తప్పించుకోవడానికి పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి కనిపించిన ఒక చెట్టుపైకి ఎక్కుతాడు. తీరా చెట్టుపైకి ఎక్కగానే అక్కడ ఒక పెద్ద ఎలుగుబంటి ఉంటుంది. అది చూసి వేటగాడికి భయంతో పై ప్రాణాలు పైనైపోతాయి. కింద చూస్తే పులి, పైన చూస్తే ఎలుగుబంటి. ఏం చేయాలని భయంతో వణుకుతూ ఉండగా పులి అంటుంది, నేను వాడిని తరిమి తరిమి చాలా ఆకలితో కష్టపడి ఇంత దూరం వచ్చాను. వాడిని కిందకి తోసేస్తే నా ఆకలిని తీర్చుకొని వెళ్ళిపోతాను అంటుంది ఎలుగుబంటితో పులి. అప్పుడు స్వభావరీత్యా మంచిదైన ఆ ఎలుగుబంటి అంటుంది, నా చెట్టు అంటే నా గృహము, నన్ను ఆశ్రయించి వచ్చిన వాడు నా అతిథి. నా అతిథిని సంరక్షించడం నా బాధ్యత. నేను ఆ మనిషిని ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకు తోయను అని అంటుంది. అలా పులి ఎదురుచూసి అక్కడే కూర్చుంటుంది. ఇంతలో ఎలుగుబంటి నిద్రపోతుంది. అప్పుడు పులి అంటుంది వేటగాడితో, నాకు కావాల్సింది ఆహారం. అది నువ్వైనా పర్వాలేదు, మరెవరైనా పర్వాలేదు. నువ్వు ఆ ఎలుగుబంటిని కిందకు తోసేస్తే నేను ఆకలి తీర్చుకొని నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని అంటుంది. స్వార్థపరుడైన మనిషి ఏమీ ఆలోచించకుండా వెంటనే ఎలుగుబంటిని కిందకు తోసే ప్రయత్నం చేస్తాడు. తన మంచితనమే తనను కాపాడినట్టు క్రింద పడబోతుండగా ఒక కొమ్మ చేతికి చిక్కి చెట్టుపైకెక్కి తనను తాను కాపాడుకుంటుంది ఎలుగుబంటి. అప్పుడు పులి అంటుంది, చూశావా, మనిషి ఎంత స్వార్థపరుడు, కాపాడిన నిన్నే చంపాలని ప్రయత్నం చేశాడు. ఇప్పటికైనా నమ్మక ద్రోహిని కిందకు తోసేస్తే నా ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతానని అంటుంది పులి. అలా చేయడం వాడి స్వభావం, ఇలా ఉండడం నా స్వభావం. నేను ఆ మనిషిని కిందకు తోయను. నువ్వు ఇక్కడే ఉండకుండా ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపో అని అంటుంది ఎలుగుబంటి. అలా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎవరి స్వభావాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు. దానినే స్వభావస్తు ప్రవర్తతే అని అంటారు. అలా పరిస్థితులకు లొంగకుండా, ఎదుటివారి వ్యక్తిత్వానికి ప్రభావితం కాకుండా తమ స్వభావానికి అనుగుణంగా మంచిగా ప్రవర్తించే వారిని ఈ అనంతమైన విశ్వశక్తి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఇదే విశ్వంభరి విశ్వం మాట. ఈ మాటల్ని మూటగట్టుకోవాలంటే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.